గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు మార్నింగ్ అవుతుందన్నమాట. టైం చూడండి 6:44. నా బ్రెయిన్ ఎక్కడో ఉంది. 6:44కి లేచిన, అంటే ముందే లేచి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాను అనమాట. నా ఫేవరెట్ ప్లేస్ చదువుకునేది బెడ్ మీద. సో బెడ్ మీద మంచిగా చదువుకుంటా. యాజ్ యూ కెన్ సీ, చదువుకుంటానమాట. సో ఈరోజు ఎందుకు ఇంత మార్నింగ్ లేసాను అని అంటే, బయటికి వెళ్ళేది ఉంది, ప్లస్ ఈవినింగ్ కూడా ఇప్పుడు 3 సార్లు బయటికి వెళ్ళేది ఉంది. ఫస్ట్ మా తమ్ముడి పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళేది ఉందన్నమాట. నెక్స్ట్ మమ్మీ కాలేజ్కి వెళ్ళేది ఉంది, అంటే మమ్మీ స్కూల్కి వెళ్ళేది ఉంది. ఎందుకంటే మా మమ్మీ డెమో ఇచ్చింది, దాని రివ్యూ ఇంకా ఏం చెప్తారో అని తెలుసుకోనికి వెళ్ళాలి. ఇంకా జాయిన్ అవ్వలేదు. సో ప్లస్ ఈవినింగ్ మా అత్త మామ మేమందరం బయటకు వెళ్తున్నాం డీమార్ట్కి. కొన్ని సామాన్లు కొనేది ఉందైతే. సో అది వెళ్తామో లేదో తెలియదు, క్లారిటీ లేదన్నమాట. ఈ రెండైతే కంపల్సరీ వెళ్తాము. సో అందుకే ఈరోజు మార్నింగ్ లేచి చదువుకుంటున్నాను అనమాట, యాజ్ యూ కెన్ సీ. సో తర్వాత బయటికి వెళ్తే చదవడం కుదరదని ఇప్పుడు చదువుకుంటున్నాను. ఎందుకంటే నాకు మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో బీబీఏ అనమాట నేను. సో ఇప్పుడైతే మార్కెటింగ్ చదువుతున్నాను. ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ చదువుకున్న తర్వాత రెడీ అయ్యి వెళ్ళిపోతామన్నమాట. బయట కూడా చాలా వర్షం పడుతుంది. సో చూద్దాం ఎలా జరుగుతుందో అని. సో ఇప్పుడే చదువుకోవడం అయిపోయిందనమాట. స్నానం చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ తినడానికి కిచెన్లోకి వస్తే అక్కడ మమ్మీ పులిహోర చేసింది. మై ఫేవరెట్ పులిహోర, ఓన్లీ లెమన్. వేరే టైప్స్ చేశాను కూడా నేను తినను, ఓన్లీ లెమనే తింటాను అనమాట. సో అలా పల్లీలు కూడా తీసి పక్కన పెట్టేసి ఓన్లీ పులిహోర. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. నా కోసం లెమన్ పులిహోర చేసిందనమాట. రియల్లీ లవ్. ఇప్పుడే చదువుకోవడం అయిపోయింది, ముగిసిపోయింది. సో 8:30కి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మీతో మాట్లాడడానికి కూర్చున్నా. సో ఏంటంటే అనౌన్స్మెంట్ అనమాట. మమ్మీకి టీచర్ జాబ్ వచ్చింది, తెలుగు టీచర్గా. ఏంటిది? తెలుగు టీచర్గా. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై మదర్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. టెలింగ్ అబౌట్ సబ్జెక్ట్ నౌ. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ మార్కెటింగ్. అంటే నేను బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను. ఇప్పుడైతే రెడీ అయ్యి వచ్చినాం. ఇప్పుడు వెళ్తున్నాం కాలేజ్ కదా, ఫస్ట్ ఇయర్ అనమాట మా తమ్ముడు. ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్కి వెళ్తున్నాం. మమ్మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తెచ్చుకోవడం మర్చిపోయింది, అందుకే మళ్ళీ పోయింది లోపలికి. ఇగో ఇక్కడ మా తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు. మా తమ్ముడికి కెమెరా అంటే కొంచెం సిగ్గు, ఇట్లా వీడియోస్ చేయడం అంటే ఇంట్రెస్ట్ లేదు వాడికి. సో దానికి వదిలేసేయండి, ఓకేనా. ఇప్పుడే ఆటో వచ్చేసింది, ఎక్కేసి ఫస్ట్ పేరెంట్స్ మీటింగ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో, గ్రీనరీ. పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ మమ్మీ స్కూల్కి వెళ్తున్నాము. దాని గురించి ఏం చెప్తారో అని చెప్పేసి మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజంగా. నౌ మా మమ్మీ ఈజ్ తెలుగు టీచర్. మండే నుంచి రమ్మన్నారు స్కూల్ టీచింగ్ చేయడానికి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం, కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ డిమార్ట్కి వెళ్ళాలన్నమాట. ఇట్స్ లంచ్ టైమ్. ఐ ఆమ్ ఈటింగ్ ఆనియన్ కర్రీ స్పెషల్ టుడే.
సో ఇప్పుడు తినడం అయిపోయింది అన్నమాట. టైం అయింది, పండుకుందాం, సాయంత్రం అయింది కాబట్టి. మంచిగా 3 గంటలు స్లీప్ వేసి ఇప్పుడే లేచిన. మా పిన్ని వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే కాబట్టి ఎలా తయారవుదామని ఇక్కడికి వచ్చారన్నమాట. Now we are going to DMart. So we reached the DMart and you can see there are so many people, there are so many crowd. చాలా మంది ఉన్నారు నిజంగా. నాకు డీమార్ట్లో కుర్తీస్ కనిపించాయి. నిజంగా డిజైన్ బాగుంది కానీ క్వాలిటీ ఓకే ఉంది. నేనైతే 2 టాప్స్ అయితే తీసుకున్నాను. మమ్మీ ఒక టాప్ తీసుకుంది, 2 టాప్స్ చూస్ చేసుకుంది కానీ అద్దె అనేది ఒకటే తీసుకుంది అనమాట. తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు, బాలే. ఇప్పుడు బిల్లింగ్ టైం అన్నమాట. చూసారా క్రౌడ్ ఎంత గానం ఉన్నారో. లాస్ట్కి వచ్చి అలసిపోయాం, పండుకున్నాం అన్నమాట.